భయపడుతున్నారంటే, అమ్మో పాస్టర్ గారిని ఆయన ఏమన్నంటే ఏమి అనొద్దు, ఏమి అనమని చెప్పట్లా. పాస్టర్ గారు తప్పుగా నడుచుకుంటుంటే, అక్రమంగా నడుచుకుంటుంటే చెప్పాలి, మాట్లాడాలి. మాట్లాడకపోతే సంఘం పాడైపోతుంది, దేవుని సమాజం పాడైపోతుంది. అందుకని మాట్లాడాల్సిన బాధ్యత విశ్వాసులైన వారు అందరికీ ఉంది. తండ్రి తప్పు మార్గంలో నడుచుకుంటుంటే కుమారుడు అడిగితే తప్పేముంది? సంబంధము అనేది ఎప్పటికీ తెగిపోయేది కాదు. దేనిని బట్టి సంబంధం అనేది తెగిపోదు. సంబంధం స్థిరపరచబడితే జీవితము స్థిరంగా ఉంటుంది. సంబంధం అనుమానంలో ఉంటే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి అదే. అసలు దేవునికి విశ్వాసులకి ఉన్న సంబంధం ఏంటి? సంబంధం పాస్టర్ గారితో సహవాసం కోరుకుంటున్నారు కానీ ప్రభుతో సహవాసం కోరుకోవట్లే. పాస్టర్ గారితో ఫోటో దిగడం కోరుకుంటున్నారు కానీ ప్రభు వారి జీవితాల్లో కనిపించాలని ఎవరు కోరుకోవట్లే. నా జీవితంలో ప్రభుకు కనిపించాలి, నాలో ప్రభు కనిపించాలని ఎవరు కోరుకోవట్లే. మీ యందు నా మాటలు అన్నాడు. మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి. ఆ మాటల్లో ఏముంది? నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఆ ఆజ్ఞల ప్రకారంగా మీరు ఒకరినొకరు ప్రేమించాలన్నదే నేను నా ఆజ్ఞ అని యేసుప్రభు చెప్తున్నాడు. ఆజ్ఞలు అని అన్నాడు కదా, ఆజ్ఞలు అంటున్నాడు, ఆజ్ఞ అంటున్నాడు. అంటే ప్రేమించాలి అనే ఆజ్ఞలో ప్రేమిస్తే మిగిలిన 10 ఆజ్ఞలు, అంటే 10 ఆజ్ఞలు కూడా ప్రేమించుట అనే ఆజ్ఞలో పరిపూర్ణమైపోతాయి అన్నమాట. అందుకనే ప్రేమించాలనే ఆజ్ఞను చెప్తున్నాడు ప్రభు. ఆ ప్రేమ విశ్వాసుల హృదయాల్లో కలిగితే వాళ్ళు సంతోషంగా ఉంటారు, వారిని బట్టి ప్రభు కూడా సంతోషిస్తాడు. ప్రేమించాలనే ఆజ్ఞను విశ్వాసుల జీవితాల్లో చూడాలని, సంతోషించాలని ఆ ఆజ్ఞ ఇస్తున్నట్టుగా, ఆ సంగతి చెప్తున్నట్టుగా మనకు స్పష్టంగా మనకు కనిపిస్తుంది అక్కడ ప్రభు యొక్క వర్తమానం ఏంటి? మీరు ఒకరినొకరు ప్రేమించాలన్నదే మొదటి నుండి మీరు వింటున్న వర్తమానం. కానీ మొదటి నుంచి ఆ వర్తమానం చాలామందికి అందలే. సమస్య ఏంటంటే మొదటి నుంచి ప్రేమించాలి అనేటువంటి వర్తమానం అందలేదు. మరి ఏమందింది అని అంటే, నువ్వు దేవునికి ఏమి ఇస్తే నీకు దేవుడు ఇస్తాడు అంతే. అది ఎవరు చెప్పాడు నీకు? అది ఇది రాదని కదా. ఇలాగా ఎవరు చెప్పాడంటే సాతాను చెప్తాడు అని చెప్పి దేవుడు నీకు ఇవన్నీ ఇస్తాడు, నువ్వు రా అంటూ నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు అనేటువంటి వర్తమానంలోకి వెళ్ళిపోతారు లాస్ట్కి. కానీ ప్రేమించాలనేటువంటి వర్తమానంలోకి ప్రజల్ని నడిపించట్లేదు. ప్రేమ అనేది కలగకపోతే, ప్రేమ అనేది లేకపోతే ఎప్పటికీ కూడా తండ్రి ప్రేమను మీరు అర్థం చేసుకోలేరు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదవండి. మొట్టమొదట ఆయన ఆజ్ఞల్ని అంగీకరించాలి, వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. చూడండి, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాడు. ఏమైనా అర్థమైందా? ఎవరికి ఆయన కనపరుచుకుంటాడు? ఆయన ఆజ్ఞల్ని గైకొనివాడు. 23వ వచనం చూడండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు. నా మాటలు గైకొనుట అనేది కనపడుతుంది. చూసారా? ఎప్పుడు తండ్రి కుమారుడు వచ్చి మన యొద్ద నివాసం చేస్తారు? ఆయన మాట మాత్రమే. సేవకులు ఇందాక చెప్పింది ఏంటంటే, ఆయన మాట నమ్మి జీవించు. నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు, నీ జ్ఞానం, నీ బుర్ర, నీ బుద్ధి అన్నీ పక్కన పెట్టాయి. అందుకే నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను చనిపోతేనే కదా క్రీస్తు నాలో జీవిస్తాడు. నేననేవాడు చావనంతసేపు క్రీస్తు నాలో జీవించే అవకాశమే లేదన్నమాట. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, నేననేవాడు చావట్లేదు, ఆయన్ని చంపట్లేదు.
నేననేవాడు పాపం విషయంలో చచ్చిపోవాలి. ఒకటి, అది రోమపత్రిక 6వ అధ్యాయం. నేననేవాడు ధర్మశాస్త్రం విషయంలో, అంటే తన అభిమతం విషయంలో చచ్చిపోవాలి. అది రోమపత్రిక 7వ అధ్యాయం. ఈ రెండు అర్థం కాకుండా 8వ అధ్యాయంలో ఏమండి జీవితం ఉందన్నమాట. జీవము గలవారే అంటాడు. 8వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. మొదటి నుంచే ఇందాక ఉంది కదా, చూడండి. ఈ క్రీస్తు యేసునందు వారికి ఏం లేదు. ఇక్కడ ఏం రాయబడింది? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్షావిధి లేదు, కాబట్టి వెళ్ళి పాపము చేయకూడదు. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధనలోనూ పాపం చేయకూడదని ఉంది, పాత నిబంధనలోనూ పాపం చేయకూడదని ఉంది. కానీ ఎప్పుడు పాపం చేయకుండా ఉంటాడు అన్నది కొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందా? క్రొత్త నిబంధనలోనే ఉంది. ఇప్పుడు ఏ శిక్షావిధి లేదు కదా. శిక్షావిధి లేదంటే పాపికి శిక్షావిధి లేదని అర్థమా? నీతిమంతుడికి శిక్షావిధి లేదు. ఇప్పుడు కంటిన్యూస్ చదవండి. ఇప్పుడు 2వ వచనం, క్రీస్తు యేసునందు ఎవరిలో, ఎవరు యందు, అందుకని నా యందు మీరు మీ యందు నా మాటలో. అంటే ఇప్పుడు ఆయనలో మనం ఉండడం ఎలాగంటే, ఆయన మనతో ఎప్పుడు ఉంటాడంటే ఆయన ఆజ్ఞలను మనం గైకుంటున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను మనం ప్రేమిస్తున్నప్పుడు అన్నాడు. ఆయన ఆజ్ఞల్ని ప్రేమించటమే, లేకపోతే సహోదరుని ప్రేమిస్తున్నప్పుడే ఆయన ఆ తండ్రి కుమారుడు మన యందు ఉంటారు, మనతో ఉంటారు. పరిశుద్ధాత్ముడు మనలో విశ్వసించినప్పుడే ఉన్నాడు. ఇందాక ముందు చెప్పినప్పుడు మొదటి వాక్యంలో ఏం చెప్పాడు? పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు ఉంటాడు? ఎల్లప్పుడూ ఉంటాడు. విమోచన దినం వరకు ఆయన మనలో నివసిస్తాడు, ఎక్కడో కాదు. నేను ప్రశ్న ఇచ్చాను కదా, ఆ ప్రశ్న జవాబు వచ్చిందా మీకు? ఏమని? సదాకాలం మీతో కూడా ఉంటాడు. ఆయన ఆదరణకర్త, ఆదరించడానికి వచ్చాడు, మీలో నివసిస్తాడు. ఇంకొక మాట ఉంటుంది ఏంటంటే 17వ వాక్యం చూడండి, 14వ అధ్యాయము 16 లేదా 15 నుంచి చదవండి. 14వ అధ్యాయం 15 నుంచి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకుంటారు, నేను తండ్రిని వేడుకుందును. ఇప్పుడు ఆజ్ఞలు గైకుంటే నేను తండ్రిని వేడుకుందును, ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేగ ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, లోకం ఆయనను చూడదు, ఆయన ఎరగదు గనక ఆయనను పొందదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఈయన ఎవరు? మీతో కూడా నివసించును. మనతో నివసించి మనలో ఉండేది ఎవరండి? పరిశుద్ధాత్ముడే కదా. మరి మీలో ఎంతమందిలో ఉన్నాడు చెప్పండి? మీతో ఎంతమందితో నివసిస్తున్నాడు చెప్పండి? నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాలో ఎల్లప్పుడూ ఉన్నాడు, నాతో ఎల్లప్పుడూ ఆయన నివసిస్తున్నాడు అని చేయగలమా? ఎవరైతే దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రేమిస్తున్నారో, దేవుని మాట కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్నారో, దేవుని సన్నిధికి ఏమంటే ఆసక్తితో వస్తున్నారో, ఎప్పుడు ఏ మాట నాకు దొరకకుండా పోతుందని జాగ్రత్త పడుతున్నారో, విన్న వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉంటున్నారో, విన్న మాటల్ని నా ప్రభు ఈరోజు ఏం మాట్లాడతాడని హృదయంలో భద్రపరుచుకుంటున్నారో, వాళ్ళు ప్రభువుని ప్రేమిస్తున్నారనమాట. వారి యందు ప్రభు ఆనందిస్తున్నాడు అనమాట. వారిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఆ మాటల వల్ల ఆదరణ కలుగుతుంది అనమాట. ఏ మాటలు మనల్ని ఆదరిస్తాయి? దేవుని మాటలే కదా. కనుక మనకు ఆదరణ కలగాలి, అలాగే సంతోషం కలగాలి, అలాగే అందరితో సమాధానం కూడా కలగాలి. ఫైనల్గా అసలు మనలో కలగాల్సింది ఏంటంటే ప్రేమ అన్నమాట. ప్రేమ ఉంటే మనం ఎవరికి కీడు చేయం. ప్రేమ ఉంటే దేవుని ఆజ్ఞలన్నీ కూడా గైకుంటాం. అసలు ఆ వర్తమానమే అసలైనటువంటి వర్తమానం అంట. ఆజ్ఞ ప్రేమించటమే, వర్తమానము ప్రేమించటమే. ఏ వర్తమానం అంటే ప్రసంగం, ఏ ప్రసంగ సారమైనా ఉపదేశ సారమైనా ఏంటి? ప్రేమే. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. ఇప్పుడు ఆయన అంటాడు, ఆయన మాటలు ఏమై ఉన్నాయి చెప్పండి? ఆయన మాటలు సత్యము, ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కదా. ఆయన మాటలు ఏమై ఉన్నాయి?
ఆత్మయు. ఇప్పుడు ఆయన మాటలు మన హృదయంలో ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్టు కదా. ఉంటే ఆయన మాటలే మనల్ని కాపాడతాయి. లేకపోతే ఏమవుద్ది? వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు, అతని యందు ఎవడు వెనక తీస్తున్నాడో, ఎవడు విశ్వాసాన్ని విడిచిపెడుతున్నాడో, ఎవడు ప్రభు మాటని లెక్క చేయకుండా పోతున్నాడో, ఎవడు పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నాడో అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అని చెప్తున్నాడు. ఎప్పుడు దేవుని ఆత్మ మనతో పాటు సంతోషిస్తాడు, అది నేర్చుకుంటే ఇక మన జీవితంలో ఎదురే లేదన్నమాట. ఆ పాస్టర్ గారి ప్రసంగాలకే టైం అంతా సరిపోతుంది. పొద్దున్న 5 గంటలు లేపేసి 7 గంటల దాకా వాయించేస్తున్నాడు. తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాం, తర్వాత ఏ పనులు, తర్వాత మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఆ పాస్టర్ గారు వాక్యమే ఉన్నాం. తర్వాత రాత్రికి మరలా ఆ పాస్టర్ గారు ఎక్కడ మీటింగ్లో మాట్లాడుతున్నాడో అది యూట్యూబ్లో లైవ్ వస్తుంది. అప్పుడు కూడా నిద్రపోయే వరకు ఆ పాస్టర్ గారి ప్రసంగమే. మళ్ళీ తెల్లారులు వేస్తే మళ్ళీ ఆ పాస్టర్ గారి ప్రసంగమే. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చెప్పిన ప్రతిదీ సత్యమని చెప్పి నమ్మి చేస్తున్నాడు. అప్పుడు నేనేమవుతున్నాను? మోసపోతున్నాను. రాత్రి మోసపోకుండా ఉంటే ఏం చేయాలి? మనం నిన్న చెప్పుకున్నాం కదా, పౌలు గారు రాసిన పత్రికల్ని చదివితే ఆయన కలిగిన జ్ఞానాన్ని మనం కూడా గ్రహించుకోగలుగుతాం. క్రీస్తు మర్మం మనం కూడా గ్రహించాలి. అది చదివినోడు గ్రహిస్తాడు. కాబట్టి గ్రహించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా గ్రహింపగలుగుతుంది అనమాట. నిజం చెప్పాలంటే ఈరోజు చదువుకున్న వాళ్ళకంటే చదువు లేకుండా శ్రద్ధగా దేవుని మాటలు వినేవాళ్ళు చాలా బాగున్నారు. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి సంగతులు చెబుతున్నాను అన్నాడు. యోహాను మొదటి పత్రిక 4:3 చూడండి. ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు, అది యేసును ఒప్పుకొననిది అంటున్నాడు. ఏంటి? దీనిని బట్టియే దేవుని పిల్లలు ఎవరో అన్నాడా? దీనిని బట్టి దేవుని ఆత్మ ఏదో, బ్రహ్మపరిచే ఆత్మ ఏదో మీరు ఎరుగుతారా అంటున్నాడు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకంలో ఉంది అన్నాడు. ఇప్పుడు క్రీస్తు విరోధి ఆత్మ ఎవరిలో ఉండి పనిచేస్తాడు? అబద్ధ ప్రవక్తల్లో, అబద్ధ బోధకుల్లో ఉండి పనిచేసేది ఎవరు? క్రీస్తు విరోధి ఆత్మ. వాడు యేసుని ఒప్పుకోడు. పాపం చేస్తే పాపం చేయకూడదు, శిక్ష ఉంది అని చెప్తాడు. ఏంటండి? పాపం చేయకూడదు, పాపం చేస్తే శిక్ష ఉందని చెప్తాడు. అప్పుడు విశ్వాసం ఏమనుకుంటాడు? పాపం చేయకూడదు, శిక్ష ఉంది అని నమ్ముతాడు. పాపం చేయకూడదని ఏం చేస్తున్నాడు? పాపమే చేస్తున్నాడు. విడిపించగలిగిందా? యేసు ప్రభు శరీరధారి వచ్చాక కూడా, ఆయన మరణించి తిరిగి లేచాక కూడా నేను పాపిని అని ఎవడన్నా చెప్తున్నాడంటే వాడు యేసుని ఒప్పుకోవట్లేదు. మీకు ఏమైనా అర్థమైందో? అర్థం కాలేదా? అసలు ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అనే వర్తమానాన్ని వాడు చెప్పట్లేదు. అంటే చూడండి, ఇంకొక రెండవ పత్రిక 6-7 వచనాలు చూడండి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటియే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము, అసలు మొదటి నుంచి వినవలసిన వర్తమానమే ఇది. మీరు మొదటి విని ప్రకారము ప్రేమలో నడుచుకోవాలి అన్నదే ఆ ఆజ్ఞ. తర్వాత వెంటనే ఏమన్నాడు చూడండి 7వ వచనంలో. అసలు చెప్పేదేంటి, మరి తర్వాత మాట్లాడుతుంది ఏంటి? 6లో ఏం చెప్పాడు, మరి 7లో ఏం మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులా కొందరా అంటే ఇప్పుడు పాస్టర్లు అందరూ యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని ఒప్పుకునేవాళ్ళేనా? క్రిస్మస్ చేసి వాళ్ళు అందరూ ఒప్పుకునేవాళ్ళు అనుకుంటున్నారు. మీరు భ్రమపడుతున్నారు. మీరు ఇది భ్రమపరిచే ఆత్మ. యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడంటే యేసు ప్రభు నమ్మిన వాడు నీతిమంతుడు, పాపి కాడు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. ఈ లోక సంబంధి కాడు, పరలోక సంబంధి. ఆ నిశ్చయత కలిగే వరకు ఆ విశ్వాసి తప్పు చేయకుండా ఉండలేడు. అందుకనే ఏమంటే ఏదో అలాగా వెళ్ళిపోతుంది అంతే. కాబట్టి 9వ వచనంలో అంటున్నాడు చూడండి, లేకపోతే 8వ వచనం చూడండి. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి. అనేకులు లోకంలోకి వచ్చేసారు వంచకులు. అసలు వాళ్ళు యేసుక్రీస్తు శరీరధారి ఎందుకు వచ్చాడు అంటే ఆయన ధర్మశాస్త్రానికి సమాప్తి. తర్వాత ధర్మశాస్త్రానికి సమాప్తి అంటే ఏంటండి
తెలుసా మీకు ఆ విషయం? గొర్రె పిల్ల నిన్ను చూశారు కదా అన్న మాట చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయమున 4వ వచనం చూడండి. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు ఏమైనాడు? ప్రతివానికి నీతి కలగడానికి క్రీస్తు ఏమయ్యాడు? ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం ధర్మశాస్త్రం కింద పాపం చేయకూడదు అనే ఆజ్ఞని నేను చెప్తున్నాను అనుకో మీకు. పాపం చేయకూడదు, పాపం చేస్తే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్తున్నాను అనుకోండి. అంటే చెప్పకూడదు, అలాగా తప్పు అనిపించదు ఏమండి. లేకపోతే ఈయన తప్పు చెప్తున్నాడు అంటే పాపం చేసినా పర్లేదని చెప్తున్నాడు ఈయన అన్నట్టుగా అనిపిస్తుంది. అదేనా? అలాగే అనిపిస్తుంది కదా. కానీ యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయనలో మనము మన యందు ఆయన మాటలు నిలిచి ఉండడం, మనము ఆ మాటల ద్వారా కలిగే ప్రేమను బట్టి ప్రేమించినప్పుడు దేవుడు మన యందు నిలిచి ఉంటున్నాడు, మనం ఆయన యందు నిలిచి ఉంటున్నాము. నిలిచి ఉంటున్నప్పుడు మనము ఏది అడిగినా ప్రభు ఇచ్చేటట్టుకి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన యందు ఆయన సంతోషం ఉంది. మన సంతోషం ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. మనం ఒకరినొకరు ప్రేమిస్తేనే అది సంపూర్ణమయ్యేది. అందుకని యోహాను మొదటి పత్రిక 4:19 ఈ మాట చెప్పాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనం ప్రేమిస్తున్నాము. 4:6 ఒకసారి చదవండి. దేవుని నిజంగా ఎరిగిన వాడు మన మాట వింటాడు, అసలు దేవుని సంబంధి కానివాడు అసలు వినడు. అంటే ఒక పాస్టర్ గారితో ఏదైనా చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు వినరు, మనకు వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్పిందే మనం వినాలి, మనం చెప్పింది వాళ్ళు వినరు. మరి ఎవరు వింటారు? దేవుని సంబంధి అయితే వింటాడు, దేవుని సంబంధి అయితే వింటాడు. కాబట్టి ఇందువలన ఏమన్నాడు చూడండి, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడో, ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాం. తెలుసుకునేటువంటి విధానం చెప్పేశాడు. ఇప్పుడు నేను పరిపూర్ణంగా అన్ని విషయాలు చెప్పలేను, ఇందులో ఉన్నాయి. మీరు చదవండి ఈ పత్రికని, చదివి ముందు పాజిటివ్ విషయాలు రాయండి, తర్వాత నెగిటివ్ విషయాలు రాయండి. ఎవడు దేవుని సంబంధి, ఎవడు అపవాది సంబంధి. ఇక్కడ 3వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. దేవుని మూలంగా పట్టిన ప్రతివానిలో బీజం గురించి చెప్పారు కదా ఇందాక, సోదరులు ఇద్దరు చెప్పారు కదా బీజం గురించి. విత్తనం చెడిపోతే విత్తనం ఏదైతే చెట్టు అదే వస్తుంది కదా. నిలుచును కనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయ. 10వ వచనం. దీనిని బట్టి అపవాది పిల్లలు ఎవరో చూసారా? దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో గుర్తించడానికి చెప్తున్నాడు. ఎలా గుర్తించాలి? దేవుని మూలంగా పుట్టడం అంటే ఒక మాట. ఆ దేవుని మూలంగా పుట్టడం అంటే ఎవరన్నా గమని చెప్పండి తొందరగా. విశ్వాసం వల్ల జన్మించడం, లేకపోతే దేవుని వాక్యం వల్ల జన్మించడం. అదే పేతురు మొదటి పత్రిక చదివండి, ముగించేసుకుందాం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి చదవండి. అది బీజం. ఏ బీజం ఇది? దేవుని బీజం. దేవుని బీజం ఏంటి? క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక. అంటే చాలామంది ఈ వాక్యం మూలంగా జన్మించలేదు, మతంలోకి వెళ్ళిపోయారు. ఏదో వాళ్ళకి అవసరం వచ్చింది, ఏదో బాధ వచ్చింది, నొప్పి వచ్చింది, ఏదో వచ్చింది, అందుకని చర్చికి వెళ్ళారు, బాప్తీసం తీసుకున్నారు, వెళ్తున్నారు. వాళ్ళకి యేసు ప్రభుతో ఏ సంబంధం లేదు, పాస్టర్ గారితోటే సంబంధం. పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుంటారు, పాస్టర్ గారు కానుకలు ఇస్తారు, పాస్టర్ గారు ఆళ్ళ మెచ్చుకుంటారు, వీళ్ళేమో ఆళ్ళ మెచ్చుకుంటారు, వీళ్ళు ఆళ్ళ మెచ్చుకుంటారు. అంతే, ఒకరి మెప్పు ఒకరు పొందుతారు. కానీ యేసు ప్రభుతో వాళ్ళకి ఎటువంటి అసలు యేసు ప్రభుతో సంబంధం లేకుండా జాగ్రత్త పడతాడు పాస్టర్ గారు. అసలు విషయం రహస్యం అది. మీరు యేసు ప్రభుతో కలిసి ఉంటే ఆయనకి కానుకలు తగ్గిపోతాయి అనుకుంటాడు. తప్పు, అతను కూడా మోసపోతున్నాడు. నిజంగా ఎవరైతే నిజంగా యేసు ప్రభులో కలిసి సహవాసం చేస్తారో పాస్టర్ గారి యొక్క ప్రతి అవసరాన్ని గుర్తిస్తారు, వాళ్ళు నిజంగా ప్రేమిస్తారు వాళ్ళు. అంటే ఏంటి వాళ్ళ ప్రేమ అంటే సేవకుడు యొక్క అవసరాలు చూడడం అనేది
కుటుంబంలో ఉన్న లోటుపాట్లతో, కష్టాల్లో, సుఖాల్లో తోడుగా ఉంటారు, ఒకరికొకరు తోడుగా ఉంటారు. అంతేగాని ఈ పాస్టర్ గారికి ఇచ్చేస్తే మనకు తగ్గిపోద్ది అనుకుంటే, మనకు లాస్ అయిపోతాం మనం అనుకుంటే, అది నిజంగా ప్రేమ అంటారా? కాదండి, కాదు. ఆ ఊర్లో కూడా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకిలాగా పాస్టర్ గారి కుటుంబంతో కలిసి ఉండరు. పాస్టర్ గారు కష్ట సుఖాల్లో తోడుగా ఉండరు. పాస్టర్ గారి ఇంట్లో అసలు బియ్యం ఉన్నాయో లేవా అని ఎవరో చూడరండి, పట్టించుకోరండి. కానీ అలా కూడా కాదు. వాళ్ళు కూరగాయలు కొనుక్కుంటే అందులోనూ పాస్టర్ గారి కుటుంబానికి వాళ్ళు ఏదైనా సరుకులు కొనుక్కుంటే అందులో కూడా పాస్టర్ గారికి అవి ఉన్నాయో లేవా అని చూస్తున్నారంటే వాళ్ళది నిజమైన ప్రేమ. అంచేత నిజంగా దేవుణ్ణి మనసు ఎరిగిన వాడు, నిజంగా దేవుని బట్టి ప్రేమించేవాడు, విశ్వాసాన్ని బట్టి ప్రేమించేవాడు, సత్యమని బట్టి ప్రేమించేవాడు పాస్టర్ గారితో కలిసి పనిచేస్తాడు. దేవుడు అతనిలో ఉండి పనిచేస్తాడు. దేవుని ఆత్మ అతనిలో ఉండి మాట్లాడతాడు. కాబట్టి అతనిలోంచి ఎప్పుడు కూడా అబద్ధాలు అనేవి, మోసపూరితమైనటువంటి మాటలు అనేవి రావన్నమాట. రావు. అందుకని అంటున్నాడు, శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అన్నాడు. ఎవరైతే అక్షయ బీజం వలన జన్మిస్తారో వారిలో ఏం కలుగుతుందండి? నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుడి చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారై ఉండి, చూసారా, మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకనొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. చూసారా ఎలా ప్రేమించాలి? ఒకరినొకరు హృదయపూర్వకంగా మిక్కటంగా ప్రేమించాలి. ఒకరినొకరు అన్నాడు, చూసారా? ఎవరండి? ఒకరినొకరు, అంతే. ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రేమిస్తే పొరుగువాడిని ప్రేమించమని చెప్తుంది. పొరుగువాడంటే ఎవరు? మా కులపోడే కాదా? ఆయనకి మాకు ఏ సంబంధం ఉంది? ఆయనకి డబ్బులు ఉన్నాయా లేవా? అంతేనా? పొరుగువాడు ఎవడంటే ఎన్నో విచారాలు వస్తాయి. కానీ విశ్వాసంలో ఏముంది? ఒకరినొకరు ప్రేమించాలి, అంతే. ఎవరు ప్రేమిస్తారు అలాగా? నిష్కపటమైన సహోదర ప్రేమ ఎవరిలో కలుగుతుంది? నిష్కపటమైన విశ్వాసం నుండి నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగుతుంది. ఒకరినొకరు ప్రేమించాలన్నదే ఆజ్ఞ. గలతీ 5:13 చదివి ముగించుకుందాం. చూడండి, అది ఒక్క మాట కూడా చదవండి. మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు, ఎవరికి బానిసలు అవ్వద్దు. ఏ పాస్టర్ గారికి, ఏ మనుషుడికి కూడా పిలువబడతారు కనుక సరే, స్వతంత్రం ఉంది కాబట్టి ఆ స్వతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు. ఒకనొకడు ప్రేమ కలిగి ఒకరికొకరు ఎలా ఉండాలి? ఇది ఎవరికి అర్థమై ఉండదు. ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులై ఉండండి. మీలో ఎవడైనా ముక్కుడై ఉండగోరితే వాడు ఏం చేయాలి? అందరికీ పరిచారకుడై ఉండాలి. ఇది ఎవరు ఒప్పుకోరు, ఎవరు చేయరు, ఎవరికి సంబంధం లేదు. అంటే ఎన్నో ఉంటాయండి బైబిల్లో, అవన్నీ మనం పాటించలేమండి, అవన్నీ కుదరదండి అంటారు. అన్నీ పాటించమని ప్రభు చెప్పాడా అని అంటే అసలు ప్రేమ అనేది లేకపోతే అన్నిట్లో మిస్ అవుతాడు. ప్రేమ అనేది ఒకటి ఉంటే ఏమవుద్ది? ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును, ప్రేమ పొరుగువాని కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రమును అంటే 10 ఆజ్ఞల్ని కూడా ప్రేమతో విశ్వాసములో నెరవేరుస్తున్నామా లేదా? అసలు కీడు అనేది చెయ్యం ప్రేమ ఉంటే. కాబట్టి ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు ఏం చేయాలి? దాసులు ఏమిటంటే అర్థం అంటే సేవ చేయండి అని అర్థం. దేవునికి దాసులైతే పరిశుద్ధత కలుగుతుంది. ప్రేమ కలిగి సేవ చేస్తే అది క్రీస్తు నియమం మనలో సంపూర్ణమవుతుంది. కాబట్టి ఆయన ప్రేమ అందు మనం నిలిస్తే అప్పుడు మనము ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయన మన యందు ఆయన సంతోషం ఉంటుంది. మన సంతోషం ఏమవుద్ది? పరిపూర్ణమవుతుంది. అటువంటి కృప మన అందరి సంతోషము క్రీస్తునందు పరిపూర్ణమగును గాక. ఆమేన్.